నెంబర్ 1 మన అక్కకు ఊయాలుగాలనిపించింది. చెట్టు అయితే విరిగిపోతుందని క్రేన్ బుక్ చేసుకుంది. కానీ 2 మాటలు ఒకేసరికి మన అక్క వెయిట్ కు క్రేన్ కూడా పడిపోయింది. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? నెంబర్ 2 అక్క జంపింగ్ చేస్తుంటే జంపింగ్ విరిగిపోతుందేమో అనుకున్నా, కానీ అక్క మన పిచ్చిని ఎరగొట్టేసింది. నెంబర్ 1 మనోడు కాళ్ళపై ఉన్న బాల్ కొట్టంటే మనోడు 2 కాళ్ళ మధ్యలో ఉన్న బాల్స్ కొట్టేశాడు. నెంబర్ 2 ఎందుకబ్బా ఇన్నిసార్లు కిక్ కొడుతున్నా బైక్ స్టార్ట్ కావడం లేదనుకున్నా, కానీ తర్వాతే తెలిసింది అక్క కిక్ రాడ్ అనుకుని స్టాండ్ కొడుతుందని. అందుకేగా అందరూ అనేది సూపర్ ఉమెన్స్ అని. మనోడికి పెళ్లిలో డాన్స్ చేస్తే కోటరిస్తా అన్నాడు అనుకుంటామమ్మ. అంతే, హాస్పిటల్లో సెలైన్ బాటిల్ తో సహా వచ్చేసాడు. బడికెళ్ళి చదువుకో అమ్మ అంటే లేదు నేను కోడితో రీల్స్ చేస్తా అంది. అంతే, కోడికి మండి చిన్నప్పుడు పెట్టిన పరుగు పందాలు గుర్తొచ్చేలా ఉరికిచ్చింది. కోడి గొంతు అనుకుని మనోడు గొంతు పిసికేశాడమ్మా. అంతే, మనోడికి ఒక్కసారిగా కాయలు పైకి జారాయి. నెంబర్ 1 ఇంతవరకు ఆటోలో బైక్ ఎక్కించడం చూసాం, కానీ బైక్ పై ఆటో ఎక్కించావు. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? నెంబర్ 2 మనోడు ఎప్పటి నుంచో R15 బండి కొనాలనుకుంటున్నాడు, కానీ డబ్బులు లేక తన సైకిల్ ని R15 లో చేసేసాడు. ఏం తెలియరా బాబు నీది? నెంబర్ 1 మనోడు ఎంతో కష్టపడి వచ్చి ముఖం కడుక్కుందామని చెరువు దగ్గరకు వచ్చాడు, కానీ అలా పైకి చూసేసరికి ఇంకో ఆయన కింద కడుక్కోవడానికి ఇంకా కష్టపడుతున్నాడు. నెంబర్ 2 నేను ఇంతవరకు ఎన్నో మోడిఫికేషన్ చూశాను, కానీ ఇలాంటి మోడిఫికేషన్ ఎప్పుడూ చూడలేదు. ఏంటవ్వా తాతను పైకి పంపించి వచ్చిన పింఛన్ డబ్బులతో గాడిదను బైక్ లా మోడిఫికేషన్ చేపించావు? నెంబర్ 1 మనోడికి ఉదయాన్నే మేడం కలలోకి వచ్చింది అనుకుంటా. హోంవర్క్ చేయలేదని మేడం ఇచ్చే పనిష్మెంట్లు గుర్తొచ్చి స్కూటీ పైనే హోంవర్క్ చేసేస్తున్నాడు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? నెంబర్ 2 మనోడు స్పైడర్ మ్యాన్ లా వేలాడదామని ఫ్రిడ్జ్ డోర్ జారి ఇప్పుడు హాస్పిటల్లో వేలాడుతున్నాడు. నెంబర్ 1 ఇది బైక్ అనుకున్నావా లేకుంటే పిల్లలు వెళ్లే స్కూల్ బస్ అనుకున్నావన్నా? అంతమందిని పిల్లల్ని ఎక్కించావు, మరి అందులో కుక్కతో పాటు వెళ్తున్నావు. నీకు 2 వీలర్ బదులు 4 వీలర్ లైసెన్స్ ఇప్పించినా తప్పు లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? నెంబర్ 2 మనక్క సాక్సులు పిండడం మర్చిపోయింది అనుకుంటా. అంతే, బాలిపై ఉన్న మసి తీసి మనోడి కాళ్ళకి రాసి సాక్సుల్లా చేసేసింది. ఏం తెలివక్క నీది? నీకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే అక్క.